పన్నీర్ డైరీ ఫార్మ్ ఛానల్ ఫ్రెండ్స్. ఇది పార్ట్ 3 వీడియో ఫ్రెండ్స్. ఇది మనం ఇప్పుడు వెనకమాల అది సేమ్ అదే గుడి. ఇది ఈ ప్లేసెస్ వేరే అనమాట. కాళికాదేవి ఉందన్నమాట వెనకమాల. మీకు మా బ్యాక్ సైడ్ చూపిస్తాం చూడండి ఫ్రెండ్స్. కాళికాదేవి పెద్ద విగ్రహం ఫ్రెండ్స్. దాదాపుగా మనకి 30 అడుగుల నుంచి 35-40 అడుగుల లోపు ఉంటుంది ఫ్రెండ్స్ విగ్రహం అనేది. మీకు వ్యూ మొత్తం చూపిస్తాం ఫ్రెండ్స్. చూస్తున్నారు ఫ్రెండ్స్ మొత్తం అంతా ఎక్కడ ఉంటుంది ఫ్రెండ్స్. మొత్తం ఈ గుడి వచ్చి కోటిలింగాలు కూడా ఫ్రెండ్స్. ఇది వేరు ఎవరు మొక్కున్న వాళ్ళు ఈ ఖాళీలో ఫిల్ చేస్తారన్నమాట. మొత్తం అంతా కూడా ఉంది చూడవచ్చు మీరు. ఫినిషింగ్ వర్క్ అనేటువంటిది మంచి అద్భుతంగా చేశారు. చాలా బాగుంటుంది ఫినిషింగ్ వర్క్. ఇంతకుముందు అదే చూపించావు ఇప్పుడు ఇదే చూపించావు అనుకుంటారా? అది వేరే ఫ్రెండ్స్. అది వేరే సెక్షన్. ఇది కొంచెం దూరం వెళ్ళిన తర్వాత దాని సపరేట్ చూపిస్తాం. ఏ సెక్షన్కి ఆ సెక్షన్ అనమాట. మీరు ఎలా చూసుకుంటే ఇవన్నీ కూడా మొక్కున్నటువంటి వాళ్ళు ఫిల్ చేసేస్తారు. చూడండి ఫ్రెండ్స్, ఇదంతా కూడా ఫిల్ చేయాల్సిందే మొత్తం కూడా. ఇక్కడ ఒక శివలింగం ఉంది ఫ్రెండ్స్, చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు చూపిస్తాను దాన్ని కూడా, చాలా బాగుంటుంది. మీకు ఎండమూలంగా పెద్ద సరిగ్గా కనబడలేదు కానీ ఫినిషింగ్ మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇది చూసారు ఫ్రెండ్స్ ఎంత అద్భుతంగా ఉందో. ఎక్కడి నుంచి తీసుకొచ్చి చెక్కారు కానీ ఈ శిల అనేది చాలా అద్భుతంగా చెక్కారు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇది కాళికాదేవి విగ్రహం ఫ్రెండ్స్. ఇది అదొక టెంపుల్, ఇదొక టెంపుల్, ఇదొక టెంపుల్. ఈ టెంపుల్ వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఇందాక కాలభైరవ విగ్రహం తీసాం కదా, ఏది మన పార్ట్ 1 తీసాం. పార్ట్ 1 తీసింది అక్కడ అనమాట. పార్ట్ 1 తీసింది అది కనిపిస్తుంది కదా, అది పార్ట్ 1లో చూపించింది. పార్ట్ 2 తీసింది ఈ గుడి, అదిగోండి అది పార్ట్ 2 తీసింది. కనబడుతుంది కదా క్లారిటీగా. ఇది పార్ట్ 3 అనమాట. ఇదిగోండి కాళికాదేవి కనబడుతుందా? ఇదిగోండి ఇదొక గుడి. చాలా గుళ్ళు ఉంటాయి ఇందులోనే. మనం ఉన్నది ఒక ఏరియానే. ఇంకా దాదాపుగా మనకి ఇది ఒక 2 ఎకరాలు 3 ఎకరాల దాకా ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తం ఈ విస్తీర్ణం అనేది. మొత్తం లోపల అన్నీ కూడా ఇలా చిన్న చిన్న గుళ్ళు అన్నీ కలిపి ఉంటాయి ఫ్రెండ్స్. మొత్తం కూడా చాలా అద్భుతంగా ఉంటాయి ఫ్రెండ్స్. దీని గుడి వ్యూ అనేది చూపిస్తాను. లోపల నాగపడగలు అనేవి ఉంటాయి, ఆ నాగపడగలు కూడా చూపిస్తాను. మన వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసారు ఫ్రెండ్స్ విగ్రహం ఎంత పెద్దదో, చాలా బాగా అద్భుతంగా కట్టారు ఫ్రెండ్స్. ఇది విగ్రహం మాత్రం కేవలం వీటి కోసం ప్రత్యేకించి నేను ఇప్పుడు 300 కిలోమీటర్ల దూరం వచ్చాను ఫ్రెండ్స్ మీకోసం. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు కోట్లింగాలు కూడా లోపల తెలుస్తున్నాయి. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ లింగాలన్నీ ఎలా ఉన్నాయో. చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉందో మొత్తం కూడా. గుడి లోపల వ్యూ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది అనమాట. కోట్లింగాల గుడి మొత్తం అంతా కూడా. మన వీడియో తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, కొత్త వీడియోలు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వరుసది లింగాలు మొత్తం కనబడుతుంది కదా, ఇది ఒక వరుస కోటిలింగాలు. దీనికోసం కోటిలింగాల గురించి పేరు వచ్చింది అన్నమాట. చూసారు కదా, మన ఆంధ్రప్రదేశ్లోనే ఇలాంటి గుడి అనేది లేదు. ఇది ఫుల్ రోల్, ఇది ఫస్ట్ రోల్ కనబడుతుంది కదా, అవతల పక్క సెకండ్ రోల్, అది థర్డ్ రోల్. వచ్చాడు కనపడుతుంది ఫ్రెండ్స్. తప్పకుండా వీడియో మీరు ఎంతమంది షేర్ చేస్తారో మీరు అంతవరకు షేర్ చేయండి ప్రతి ఒక్కరు కూడా. మనకి అడ్రస్ అమరావతి దగ్గర తాళాయిపాలెం, కృష్ణాది ఒడ్డున ఉంటుందన్నమాట ఈ గుడి అనేది. కృష్ణాది ఒడ్డున
చూస్తున్నారు ఫ్రెండ్స్ ఎలా ఉందో, చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా గణేష్ రూపం అన్నమాట. ఒక్కొక్క విగ్రహం ఒక్కొక్క రూపం. నేను పేరు రాస్తాను చూడండి. చూస్తున్నారు కదా ఎలా ఉందో. ఖచ్చితంగా ఈ వీడియో అనేది మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. తప్పకుండా మా వీడియో చూసేవాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. శివలింగం ఫ్రెండ్స్ ఇది. ఇది అనేది హుండీ అనమాట. మీకు కానుకలు ఏమైనా ఎలా ఉంటే ఈ హుండీలో వేయచ్చు. ప్రతి ఒక్కరు కూడా వీడియోని షేర్ చేయండి ఫ్రెండ్స్. తెలియని వాళ్ళు కూడా చాలామంది వస్తారు ఫ్రెండ్స్ కావాలంటే గుడి దగ్గరికి. ఎందుకంటే ఎక్కువ శాతం తెలియదు ఫ్రెండ్స్, ఇది మన గుంటూరు డిస్టిక్లో ఉంది. అది గుంటూరు డిస్టిక్లో ఉందన్నమాట. తాళ్ళాయిపాలెం ఊరి పేరు. మన కార్తీక మాసంలో అయితే అసలు గుడి ఖాళీ ఉండదు ఫ్రెండ్స్. విపరీతమైన జనం ఉంటారు. చూశారు కదా ఫ్రెండ్స్ ఎన్ని శివలింగాలు, కోటి లింగాలు కూడా ఫ్రెండ్స్. కోటి లింగాలు ఉంటాయి. ఈ వీడియో కొంచెం లెంత్ ఉందని అనుకోకుండా చూసారంటే అద్భుతమైన లొకేషన్ కనబడుతుంది ఈ గుడిలో. మన వీడియో చేసిన ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇక్కడ వచ్చేసి తాగునీరు కూడా ఉంది ఫ్రెండ్స్, కూలింగ్ వాటర్ అన్నమాట. ప్రతిష్ట వివరాలు ఫ్రెండ్స్ ఇది బోర్డు. ప్రతిష్టానికి అంత అయింది. ఇది ద్వారం ఫ్రెండ్స్. ఇది ఇంత కూడా ద్వారమే. పవర్ ఫ్రెండ్స్ వాటర్ తాగుతుంది అనమాట. ఎండలకి దాహం వేసేసి ఇక్కడ పడ్డ వాటర్ అనేది తాగుతుంది. తట్టుకోలేక గోపురం ఫ్రెండ్స్. అది నాగప్రతిమ ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరు కూడా నాగప్రతిమ అనమాట. మొక్కున్న వాళ్ళందరూ ప్రతిష్ఠిస్తారు ఇక్కడ. రథం ఫ్రెండ్స్. ఆ రోజు ఊరేగిస్తారు అనమాట. శివలింగం. చూస్తున్నా ఫ్రెండ్స్ చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. మొత్తం ఇదంతా కూడా వ్యూ అంతా కూడాను చాలా బాగుంటుంది అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. చూస్తున్నారు కదా. మన వీడియో చూసి ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మన వీడియో నచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరు కూడా షేర్ చేస్తాం మాత్రం మర్చిపోకండి.
కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికి కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు. చూసారు ఫ్రెండ్స్ ఎలా పెట్టారు, చాలా అద్భుతంగా చేశారన్నమాట. చాలా బాగుంటుంది వ్యూ అనేది. వీలైతే మీరు కూడా రండి ఫ్రెండ్స్ గుడి దగ్గరికి. గోపురం చేశారు ఫ్రెండ్స్, అదే గోపురం చాలా బాగుంది. ఇంకొన్ని నిమిషంలో మా వీడియో అనేది ఎండ్ చేయడం జరుగుతుంది. మన వీడియో నచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. పంతులు గారు లేదండి. చూడండి ఫ్రెండ్స్, చాలా అద్భుతమైన లొకేషన్ అనమాట. కాకపోతే ఏంటంటే ఈ లోపల గోపురాలు లోపల ఉండేసరికి మీకు విగ్రహాలు అంత కదా ఏం కనబడుతుంది, కానీ అందుకే దగ్గరికి వచ్చాను, బాగా దగ్గరికి వచ్చేస్తున్నాను. ఈ హీట్గా అనేది మన ఫోను బ్లర్ అయిపోతుంది ఫ్రెండ్. వీడియో అనేది బాగా దగ్గరికి వచ్చి ఇస్తే కానీ మీకు కనబడుతుంది అన్నమాట. చూసారు ఫ్రెండ్స్ ఇప్పుడు దాకాను. ఇంకా మన గుడి బయట అనేది ఎంట్రన్స్ చూపిస్తాను, చూసేసి ఈ వీడియోని ఎండ్ చేసేస్తాను. ప్రతి ఒక్కరికి ఈ వీడియో నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. ఇది ఎంత అయింది అనుకోకుండా ప్రతి ఒక్కరు కూడా చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో అనేది. స్తంభ ఫ్రెండ్స్ ఫ్రంట్ వ్యూ ఇది. నాలుగు స్తంభాలు ఫ్రెండ్స్ ఈ గుడికి వచ్చేసేసి.
గుడి లోపల అయితే కొంచెం చీకటిగా ఉండటం వల్ల ఇలా కనబడుతుంది. చూసారా ఫ్రెండ్స్, మన వీడియో చేసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియోలు ఎంత అయింది అనుకోవద్దు. కంపల్సరీగా మన వీడియో అనేది మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. దగ్గర 300 కిలోమీటర్ల దూరం నుంచి వచ్చి మరి మీకు ఈ వీడియో తీయడం జరుగుతుంది. నేను ఉంటాను. ఇప్పుడు వరకు చేశారు కదా ఫ్రెండ్స్. ఇంకా తాళాయిపాలెం ఫ్రెండ్స్, ఉండవల్లి దగ్గర, గుంటూరు డిస్టిక్ తాళాయిపాలెం ఊర్లో ఉంటుంది ఈ కోటిలింగాల గుడి అనేది. ముఖద్వారం ఇది. ఫ్రంట్ గోపురం ఇది. చూశారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు దాకాను వీడియోలు ఎంత అయిపోయింది అనుకోకుండా వీడియో స్కిప్ చేయకుండా మొత్తం చూడండి ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉంటుంది వీడియో. మన వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. కొత్తగా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, గంట సింబల్ కొట్టండి. అప్పుడు అయితే రెగ్యులర్గా మన వీడియోలన్నీ కూడా మీకు అందుబాటులోకి వస్తాయి. లేదంటే మన నోటిఫికేషన్ రావన్నమాట. కాబట్టి మీ వీడియో అనేది అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేసి చెప్పండి. ఏమైనా లోపాలన్నా కూడా చెప్పండి, సరి చేసుకుంటాను. ఈసారి వచ్చే వీడియో అన్నీ కూడా ఇంకా మెరుగ్గా అందజేయడానికి అనేది వీలుగా ఉంటుంది. వీడియో అనేది తప్పకుండా మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్ అందరికీ.